సర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ పార్టీ నేత కొండా రాజీవ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. ఏదైతే విశాఖపట్నం జిల్లా గాజువాక పెదగంట్యాడ ప్రాంతంలో నెమలపురి సిద్ధు అనేటువంటి ఒక వ్యక్తి మరియు ఆయన భార్య నెమలపురి నాగమణి, ఈ భార్యాభర్తలకు ఏదైతే వాళ్ళు ఒక ఇంట్లో అద్దుకుంటా ఉన్నారో ఆ ఇంటి ఓనర్కి, ఇంటిలో అద్దుకుండేటటువంటి టెనెంట్స్ అయినటువంటి ఈ దంపతులకి, వీరిద్దరికీ జరిగినటువంటి ఒక గొడవను, ఒక సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదిస్తూ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అత్యంత జుగుప్సాకరంగా వార్తలు ప్రచురించడం నిజంగా చాలా బాధాకరం. వారు ప్రచురించినటువంటి ఆ వార్తా కథనాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా ఉన్న వాస్తవాలను మీడియా ముందు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నా. వాస్తవం చెప్పారా, ఎవరైతే నెమలపురి సిద్ధు అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన గాజువాక పెదగంట్యాడ ప్రాంతంలో పిట్టోలు వారి వీధి అనే వీధిలో ఒక ఇంట్లో అద్దుకుంటా ఉన్నాడు. ఆ ఇంట్లో అద్దుకుంటేటువంటి ఇంటి ఓనర్ పేరు పిట్టా నాగేశ్వరరావు. అయితే వీళ్ళు 3 ఏళ్ల నుండి కూడా ఆ ఇంట్లో అద్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ నెమలపురి సిద్ధు అనేటువంటి వ్యక్తికి గత 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఆ ఇంటి అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి అద్దె చెల్లించమని ఇంటి ఓనరు, చెల్లించలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి టెనెంటు, వాళ్ళిద్దరు మాటల మధ్య వివాదాలతో ఒక గొడవ అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా ఒక మహిళపై జరిగిన ఏ దాడిని కూడా మేము ప్రోత్సహించాం. ఆ మహిళపైనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనా మహిళల మీద దాడులు జరిగితే దాన్ని ఖండించడంలోనే కానీ, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన బాధల్లా, ఇబ్బందల్లా దీనిని ఈ 2 వ్యక్తుల మధ్య, 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అనేటువంటి చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత దిగజారుడు రాజకీయానికి దిగజారిపోయారంటే ఇదేదో మేం చెప్తున్నటువంటి మాట కాదు, స్వయానా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. నిజంగా చేసినటువంటి వ్యక్తి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడైనా అయితే, లేదు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని అనుకుంటే బాధితులు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టలేదు ఇందులో? అంటే దీని అర్థం ఏంటి? జరిగినటువంటి సంఘటనకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులోనే మనకు స్పష్టమవుతా ఉంది. మరి అదేవిధంగా పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా. మరి వారు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కానీ, సానుభూతి పరులను కానీ, నాయకులను కానీ ప్రస్తావించిన దాఖలాలు లేవు. మరి ఏ విధంగా ఈ ఎల్లో మీడియా మీరు ఏ ఆధారాలతో రాశారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫిర్యాదుదారులు చెప్పారా, బాధితులు చెప్పారా, పోలీసు వారు చెప్పారా, ఎవరు చెప్పారని చెప్పి మీరు మీ ఫ్రంట్ పేజీలో ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని వేశారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలపైన అనేకమైనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు జరిగితే ఏనాడైనా స్పందించారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో జర్రిపోతులపాలెం అనే గ్రామంలో ఒక దళిత మహిళను వివస్త్రణ చేసి ఆమె భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే కనీసం స్థానిక శాసనసభ్యుడిపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం లేని ముఖ్యమంత్రి, కనీసం ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి సంఘటనపై స్పందిస్తున్నారంటే ఈ రాజకీయాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు ఎంత ఘోరంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా విన్నవిస్తూ, ఖచ్చితంగా జరిగినటువంటి దాడిని, మహిళపై జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ, రేపొదయం ఇంకా ఏ విధంగా వీళ్ళ విపరీతాలకు పోతారని చెప్పి భయం కలుగుతా ఉంది. మాకే కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ. అంటే అధికారమే పరమావధిగా, అధికారమే లక్ష్యంగా ఎక్కడే జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి ఉన్న పొత్తు కూడా బయటపడతా ఉంది. అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వ్యక్తి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అక్కడ పవనాలు వీస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగిరెడ్డి గారికి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. ఊరికే నామకే వాస్తే టీడీపీ అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేసి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధమైన తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తా ఉన్నారు.
రేపు ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం మహిళలపై జరిగేటువంటి దాడుల్లో భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో దాదాపు 3-4 మంత్రులు మహిళలపై అఘాయిత్యాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీకు చేతనైతే మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి గౌరవం ఉంటే ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఊరికే గుడ్డగాల్చి మీద వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటము, ఇటువంటి ఆపాదించడం చేస్తే ప్రజలు మీకు రేపు ఏప్రిల్ 11వ తేదీన ఖచ్చితంగా ఓటు అనే దీంతో మీకు బుద్ధి చెప్పి తీరుతారు. అప్పటి వరకైనా మీరు సక్రమంగా ఉండి ఎన్నికలు సజావుగా సాగే విధంగా మీరు పరిపాలన ఉండాలి తప్ప కేవలం ప్రతిపక్ష పార్టీని అంతమొందించడానికో లేదా ప్రతిపక్ష పార్టీ మీద బురజల్లే ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులు మీరు చేయకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.